నగరంలో ఆయా ప్రాంతాలలో జరిగిన ఎన్టీఆర్ వర్ధంతి కార్యక్రమాలలో మాజీ మంత్రి పొంగూరు నారాయణ మాట్లాడారు. స్వర్గీయ నందమూరి తారక రామారావు నిమ్మకూరులోని సాధారణ కుటుంబంలో జన్మించారు. ఆయన విద్యాభ్యాసం అంతా కృష్ణా జిల్లాలో సాగిందన్నారు. సబ్ రిజిస్టర్గా ప్రారంభమైన ఆయన జీవిత ప్రయాణం కాలక్రమంలో మహోన్నత ఆదర్శనీయ వ్యక్తిగా సాగిందని కొనియాడారు. సుమారు 300కి పైగా చిత్రాల్లో ఎన్నో అద్భుతమైన పాత్రల్లో నటించారని ప్రశంసించారు. రాముడు అన్న, కృష్ణుడు అన్న ఫస్ట్ అందరికీ గుర్తొచ్చేది ఒక్క ఎన్టీఆర్ఏనన్నారు. ప్రజలు పడుతున్న ఇబ్బందుల్ని గమనించి వారి ఆర్థిక పరిస్థితి మెరుగుపరచాలన్న ఉద్దేశంతోనే ఆయన 60వ ఏట రాజకీయంలోకి రంగప్రవేశం చేశారని తెలిపారు. తెలుగువారి ఆత్మ గౌరవం కోసమే ఆయన రాజకీయాల్లోకి రావటం, పార్టీని స్థాపించిన 9 నెలల్లోనే ఎన్టీఆర్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం చరిత్రలో నిలిచిపోయిందన్నారు. అప్పటి నుంచి నిరుపేదల కోసం అనేక సంక్షేమ పథకాలు తీసుకొచ్చిన ఏకైక నాయకుడు ఎన్టీఆర్ అని చెప్పారు. కూడు, గుడ్డ, నీరు అన్న నినాదంతో అనేక పథకాలు తీసుకువచ్చారన్నారు. ఎన్టీఆర్ ఆశయాలన్నింటినీ నారా చంద్రబాబు నాయుడు ముందుకు తీసుకెళ్తున్నారని తెలిపారు. ఎన్టీఆర్ దీవెనలు, ప్రజల ఆశీస్సులతో ఖచ్చితంగా 2024లో టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి రావటం ఖాయమని నారాయణ ధీమా వ్యక్తం చేశారు. ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా ఆయన్ను గుర్తు చేసుకుంటూ కార్యక్రమాలు నిర్వహించిన టీడీపీ నాయకులు, కార్యకర్తలందరికీ ఆయన అభినందనలు తెలిపారు. అనంతరం టీడీపీ పాలిట్ బ్యూరో సభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మాట్లాడుతూ, రాజకీయాల్లో సంక్షేమం అంటే మొట్టమొదటగా గుర్తొచ్చేది ఒక్క ఎన్టీ రామారావేనని అన్నారు. ₹2కే కిలో బియ్యం, మొట్టమొదటిసారిగా ₹30 పెన్షన్ తీసుకువచ్చిన మహనీయుడు ఎన్టీఆర్ అని కొనియాడారు. ప్రజల గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్న గొప్ప వ్యక్తి రామారావు అని తెలిపారు.